ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలను వంచండి. దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఆసక్తులై మరి ఆత్మ కలిగిన వాడు చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అనే మాటను జ్ఞాపకం చేసుకుని ఆత్మను ప్రేరేపింపజేసే వాక్యాన్ని, బలపరిచే వాక్యాన్ని మరొకసారి మనం వినటానికి దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ అనాది దయా సంకల్పం ద్వారా భూదిగంతములు ఏర్పరచక ముందే యేసు ప్రభునందు మమ్మల్ని ఆశీర్వదించి ఈ మట్టి శరీరాల్లోనికి పంపించి మట్టి మనుషులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్రీస్తు ప్రేమ ద్వారా నాయన మీరు మమ్మల్ని ప్రేమించి మేము కూడా నిన్ను ప్రేమించాలని, ఆ క్రీస్తు లాగా మేము ఏ విధంగా నిన్ను ప్రేమించాలో ఆ ప్రేమను క్రీస్తు ద్వారా మాకు ఇవ్వటానికి ఆయన మరి చిందించినటువంటి పరిశుద్ధ రక్తములో మాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. ఆయన పెట్టిన ప్రాణాన్ని బట్టి ఆ పరలోక ధన్యతకు అర్హత దయచేసినందుకు వందనాలు నాయన. ఈ లోకంలో నశించి నాశనమై నరక యోగ్యులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు నాయన. మాకైతే ఏ యోగ్యత అర్హత లేదు నాయన, కేవలం నీ ఉచిత కృపే నాయన. నీ కృప ద్వారా మమ్మల్ని సజీవ లెక్కలో ఉన్నావు. ఈ ప్రభుదినాన్ని నీ సన్నిధిలో చేర్చుకున్నావు. పాటల ద్వారా కీర్తనల ద్వారా ఇంతవరకు కీర్తించాము నిన్ను నాయన, నిన్ను ఆరాధించాము, నిన్ను మహింపరిచాము నాయన. కొద్ది నిమిషాలు నీ మధురమైన మాటలు, జుంటే తేనె కంటే మధురమైన మాటలు, మా జీవితాన్ని బాగు చేసే మాటలు నాయన కొద్ది నిమిషాలు వినాలని ఆసక్తులై ఉన్నాం. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు దయచేయండి. వాక్యపు వెలుగులో కొద్దిసేపు మమ్మల్ని ఉంచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ దినాన్ని మరి 26వ కీర్తనలో ఉన్నటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తన అది. న్యాయ తీర్పునకు ఆధారమట, దేవుని న్యాయ తీర్పునకు ఆధారం. అయితే ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే 26వ కీర్తనలో 5వ వచనం, దుష్టుల సంగము నాకు అసహ్యము, చేయను, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను అంటున్నాడు. కనుక ఇక్కడ భక్తుడు తనకు తాను పరీక్షించుకుంటున్నాడు. కనుక ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి వారికి ఒక్కొక్క సంఘం ఉంటుంది, తెలుసా అండి? అడుక్కునే వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంది, కులానికి ఒక సంఘం ఉంది, కులానికి ఒక సంఘం ఉన్నది. మనుషులు ఎక్కడన్నా సరే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే వాళ్ళకు ఒక సంఘం ఉన్నది. ప్రతి వారు కూడా ఒక సంఘముగా జీవిస్తున్నారు. సంఘము అనగా ఉంటే, సంఘము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోజున సంఘము, మనమే సంఘములో ఉన్నామో తెలుసుకోవటానికి మాత్రమే ఈ దినాన్ని, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. భక్తుడైనటువంటి దావీదు అయితే ఏమన్నాడు అక్కడ? నేను దుష్టుల సంఘం ఒకటి ఉంటుందంట. అంటే వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంటుంది, చెడ్డోళ్ళకు కూడా ఒక సంఘం ఉంటుంది, దుష్టులకు కూడా ఒక సంఘం ఉంటుంది కదా. వాళ్ళు సాయంత్రం ఎక్కడో దిక్కును కలుస్తారు. దొంగలకు కూడా ఒక సంఘం ఉంటుంది, వ్యభిచారులకు ఒక సంఘం ఉంటుంది, దుర్మార్గులకు ఒక సంఘం ఉంటుంది. దీన్ని బట్టి ఆలోచించినట్లే దుష్టులు అంటే వీళ్ళందరూ దాంట్లోకే వస్తారు. కనుక ప్రతి వారికి ఒక సంఘం ఉంటుంది. అసలు మరి మనము ఏ సంఘములో ఉన్నాం, ఇది దినాన్ని నేర్చుకోవాలి. సంఘము అనే మాట గురించి
మరి కొద్ది విషయాలు మనం ఈ దినాన్ని నేర్చుకున్నాం. ప్రతి లోకంలో ఎక్కడ చూసినా మనిషి కొంతమందితో కలిసి జీవించాలి అనే ఆశతో ఈ లోకంలో జీవిస్తున్నాడు. అందుకే మనిషిని ఏమంటారు? సంఘజీవి అంటారు. సంఘముతో జీవిస్తాడు, కొంతమందితో గుంపుతో జీవిస్తాడు. వాడు ఒంటరిగా జీవించడు. కనీసం భార్య భర్తతో అయినా జీవిస్తాడు, పిల్లలతో జీవిస్తాడు, పక్క వాడితో జీవిస్తాడు, పక్కనున్నటువంటి ఇరుగు పొరుగు వారితో జీవిస్తూ ఉంటాడు. అందుకనే మిగతా దాంట్లని జీవుల్ని అరణ్య జీవులు అంటాడు, మృగాలు అంటాడు, జంతువులు అంటాడు. కానీ మానవుని ఏమన్నాడు తెలుసా? సంఘ జీవి, సహవాసముతో సంఘముతో కలిసి జీవిస్తాడు. సంఘ జీవి అన్నాడు. అందుకే ఇది వేరుగా ఒంటరిగా ఉండి జీవించలేదు. దీనికి ఒక సంఘము కావాలి, దీనికి ఒక సహవాసం కావాలి, దీనికి ఒక తోడు కావాలి, దీనికి ఒక సమూహము కావాలి. కనుక మానవుడు సహవాసములో జీవించాలి, సంఘములో జీవించాలి. కనుక అట్లు జీవించడానికే వాడు ఇష్టపడతాడు. కనుక ఈ లోకంలో అనేక సంఘాలు, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. కనుక మనము ఎటువంటి సంఘములో ఉన్నాం, మన సంఘాన్ని ఏమంటారు, మన సంఘం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది నేర్చుకున్నాం ఈ దినాన్ని. కనుక సంఘం అంటే భవనం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే సంఘం కట్టుకుంటున్నామండి అంటారు. సంఘం అంటే కట్టినటువంటి బిల్డింగ్ మాత్రమో కానే కాదు. అది ఒక మత శాఖ అసలే కాదు. చాలా మంది మీది క్రైస్తవ మతమా, క్రైస్తవ మతంలో ఏ శాఖ మీది? నేను క్రైస్తవుని అని అంటే సరేలేండి మీరు క్రైస్తవులే, ఎవరు మీరు అంటాడు. మళ్ళీ క్రైస్తవులు అంటే చెప్తే ఎవరంటే ఏంటి చెప్పాలి మీరు. ఎవరు? నువ్వు ఎబ్రోనా, పెంతెకొస్తా, లూథరనా, చర్చ్ ఆఫ్ క్రైస్టా, మెననేటా, లేకపోతే బైబిల్ మిషనా, ఎన్నో శాఖలు ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే ఇదంతా ఈ సహవాసాలన్నీ కూడా తనకు తాను వచ్చిన ఊహను బట్టి ఏర్పాటు చేసుకున్నవి. ఇవన్నీ కూడా ఎవరి సంఘాలు అంటే నేర్చుకున్నాం మన వాక్యంలో. ఎవరి సంఘం ఇది? దుష్టుడు విడగొడుతున్నాడు. దుష్టుడు విడగొట్టి వాళ్ళలో కొన్ని ఆలోచనలు చేసి కొన్ని భావాలు తీసుకొచ్చి మనమందరం కూడా ఈ సహవాసం అండి. ఈ సహవాసానికి ఆ సహవాసానికి పడదాం. మీరు చూస్తూ ఉండండి. ఎక్కడైనా ఎబ్రోన్ సహవాసంకి వెళ్ళినాడు, ఎక్కడైనా ఎబ్రోన్ సంఘం ఎక్కడుంది తెలుసుకుంటాడు. లూథరన్ సంఘం ఉన్నవాడు లూథరన్ సంఘం గురించే తెలుసుకుంటాడు. ఏమిటంటే దానికి అలవాటు పడ్డాడు. వాడు ఆ స్థితికి అలవాటు పడ్డాడు, ఆ పరిస్థితులకు అలవాటు పడ్డాడు, వారితో కలిసి సహవాసం చేయటం అలవాటు పడ్డాడు. వాడు సంఘం అంటే వాడికి అర్థం కాలేదు, సంఘము ఎవరిది అర్థం కాలేదు. దుష్టుడు వాళ్ళని ప్రేరేపించి మరి దేవుని లేఖనం చెప్పినట్లు మనుషులు కల్పించు కల్పన కథలను దైవోపదేశములను బోధించి వాళ్ళకి నువ్వు ఒక సంఘంలో ఒక ప్రత్యేకమైన వాడురా, ఈ విధంగా చేర్చి దుష్టుడు సంఘాలను ఏర్పడుతున్నాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే దుష్టుల సంఘముతో నేను అసహ్యము, వాళ్ళకి అసహ్యము, వాళ్ళ దుష్టులు వాళ్ళు. కానీ మరి నీకు ఎటువంటి సంఘం? దావీదు అంటున్నాడు ఎటువంటి సంఘం అంటే ఆ 26వ కీర్తనలో ఆయన మొత్తం చెప్పుకొచ్చాడు. నేను ఎటువంటి సహవాసంలో నాకు అసహ్యం. నేను మళ్ళీ ఆఖరి మాట అక్కడ ఏమంటాడంటే భక్తిహీనులతో సాంగత్యము చేయనంటాడు. భక్తిహీనుల సహవాసాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో. వీళ్ళారా పేర్లు పెట్టుకునేవారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేరు పెడుతున్నాడు. ఈస్ట్ గోదావరిలో కోడిపుంజు సంఘం అని ఒక ఆయన పెట్టాడు. ఏం సంఘం అది? కోడిపుంజు సంఘం. ఎందుకయ్యా కోడిపుంజు సంఘం అని పెట్టావంటే ఆయన ఏమంటాడంటే పేతురికి రక్షణ ఇచ్చింది కోడిపుంజు అండి. పడిపోయినాడు లేవనెత్తింది ఎవరండి? కోడిపుంజు పూచినప్పుడే 3 సార్లు పూసిన తర్వాత యేసుప్రభు గుర్తొచ్చాడు ఆయనకి. అందుకని ఏం పేరు పెట్టుకున్నాడు? కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి పర్వతాలు పేర్లన్నీ పెట్టేస్తారు సంఘాలు. బైబిల్లో ఉన్నటువంటి పర్వతాలు పేర్లు పెడతారు, బైబిల్లో ఉన్నటువంటి స్థలాలు పేర్లు పెడతారు.
నీ ఇంటి పేరు ఎదరకుండా, నీ భర్త పేరు లేకుండా, నేను మీ ఇంటి పేరు చెప్తే బాగుండదు, మీ పేర్లు చెప్తే బాగుండదు కనుక మీ ఇంటి పేరు కాకుండా మీ ఊరి పేరు చెప్తే బాగుంటుందా మీకు? మీ ఇంటి పేరు ఒకటి ఉన్నది, మీ ఊరి పేరు ఎవరో కవి పెట్టు పలికితే మీ పేరుకి బాగుంటుందా? మరి ఎందుకు చెప్తున్నాడు వీళ్ళు? ఇవన్నీ దుష్టుడు వీళ్ళకి ప్రేరేపించి కలగజేసినటువంటి ఆలోచన. వీళ్ళ ఆలోచనతో వీళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. ఒకడు బ్యూలా అంటాడు, ఒకడు సియోను కొండ అంటాడు, ఒకడు ఫిలదెల్ఫియా అంటాడు. కాదని అంటలేదు నేను, కానీ అసలు భర్త పేరు పెట్టుకోకుండా స్త్రీకి పేరు ఉంటుందా? ఉంటుందండి చెప్పండి. భర్త పేరు లేకపోతే భర్త ఇంటి పేరైనా ఉంటుంది ముందు, ఉంటుందా లేదా? మీరు అందరూ గమనించుకోండి. భర్త పేరు డైరెక్ట్ చెప్పకపోయినా భర్త ఇంటి పేరైనా ముందు పెట్టుకుంటారు. మరి క్రీస్తు పేరు పెట్టుకోని సంఘాలు ఎన్నున్నాయి? ఇవన్నీ దుష్ట సంఘాలే. క్రీస్తు పేరు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు వీళ్ళు. అంటే క్రీస్తుని వీళ్ళు ఎరగని వాళ్ళే. సంఘం అంటే ఏంటో వీళ్ళకి అర్థం కానిదే. సంఘం అంటే ఏంటో వీళ్ళకి తెలియలేదు. కనుక మనం ఈ రోజుని సంఘము గురించి తెలుసుకుందాం. సంఘం అంటే ఈ లోక సంబంధమైనది కాదండి. సంఘము ఏ సంబంధమైనది? పరలోక సంబంధమైనది, ఆత్మీయమైన పరలోకమైనటువంటి ఒక శాఖ అది. వీళ్ళకి భూమి కనపడదు, భూమి మీద వస్తువులు కనపడవు. వీళ్ళ గురి, వీళ్ళ ఆలోచన ఎక్కడుంటది? మనం ఉన్నామో లేదో రావు మనకు మాట్లాడి ఎక్కడుంటుంది వీళ్ళ గురి? పౌలు అన్నాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నానండి. గురి ఎక్కడుండయింది తెలుసా? ఆ గురిలో జీవించడానికే ఈ లోకంలో బతికినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ గురి దగ్గరికి వెళ్ళటానికే ఈ లోకంలో గుడారాల్లో జీవించారు. అర్థమైందా? మన సంఘం ఈ లోకపరమైనది కాదండి. క్రీస్తు సంఘము ఇహపరమైనది కాదు, పర సంబంధమైనది. అందుకే మనము పరదేశులము. మన పౌరస్థితి పరలోకమందు ఉంది, ఇక్కడ భూమి మీద లేదు. ఇక్కడ ఉన్నది కొద్ది రోజులే. నీకు ఆధార్ కార్డు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకొకటి ఏంటంటే కార్డులు ఏముంటాయా? అన్ని కార్డులు గవర్నమెంట్ ఇచ్చినా కానీ అవి కొద్ది రోజులకి ఏమైపోతాయి? పోతాయి. స్థిరమైనటువంటిది ఒక్కటే ఒకటి, పరలోక పౌరస్థితి. మనం అక్కడి వారం. ఎవడన్నా చచ్చిపోయినప్పుడు పాడతారు, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు అని అంటారు. అప్పుడే తర్వాత నుంచి లోకంలోనే వదిలేస్తారు. ఇదే నాది కదండి. వీళ్ళారా గమనిద్దాం. మనము ఏ సంఘమును ఆశించి, ఏ సంఘములో మనము ఆధారపడి జీవిస్తున్నాం. అక్కడ భక్తుడైనటువంటి దావీదైతే ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడంటే, నేను దుష్టుల సంఘమును అసహించుకొందును. కనుక నేను ఒక్క మాటలో చెప్పాలంటే నేను నీతిమంతుని సంఘస్థుడిని అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు సంఘస్థుడిని అని చెప్తున్నాడే. మరి నీ సంఘం, నా సంఘం, మన సంఘం ఏంటి? ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? మరి అవన్నీ దుష్ట సహవాసం. దుష్టుడు ప్రేరేపించి వాళ్ళకి ఏ పేర్లు పెట్టుకుని ఏది చేసినప్పటికీ పర్వాలేదు, నేను ఎక్కడ తిరిగి వచ్చినా పర్వాలేదు, మీ భార్యగా నేను ఉంటానంటే మన భర్తలు ఒప్పుకుంటారా? డైరెక్ట్ మాట్లాడదు, తప్పేం చెప్పట్లేదు నేను. చెప్పండి, యేసుప్రభు నీకు రక్షకుడు. యేసుప్రభుకు ఉన్నటువంటి రెండో పేరేంటండి? రెండో పేరేంటి చెప్పాలి? సింపుల్ మాట, ఇలా చెప్పాలి. ఆయన అంటారు. ఎక్కడైనా చూడండి ఆయన. ఆయన అంటే ఎవరండి? ఆయన అంటే ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి, నాకు చెవుడు ఉంది, నిజంగానే చెప్తున్నా. భర్త, భరించువాడు, ఆయన నాయన కూడా. ఏంటంటే
నాయనంటే కన్నవాడు, ఆయనంటే భరించువాడు. రెండు కూడా ఆయనే. కన్నవాడు ఆయనే, నిన్ను నన్ను భరించువాడు ఆయనే. తెలుసా అండి? ఆయన సంఘము ఎలాగుండాలి, ఆయన సంగమయంలోకి ఎందుకు వచ్చావు నువ్వు, అసలు ఇంతకు ముందు నువ్వు ఎక్కడున్నావు, ఈ పరిస్థితి ఏంటి, సంఘం అంటే ఏమిటి, మనం ఈ రోజున నేర్చుకుందాం. అసలు ఈ సంఘం అనే మాటకి మరి చూసినట్లయితే గ్రీకులో ఎక్లీసియన్ అంటారు. ఎక్లీసియన్ అంటారు. అదే లాటిన్ భాషలో అయితే ఎక్లీసియా అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే ఏ కాలింగ్ అవుట్ ఆఫ్ అంటారు. కాలింగ్ అవుట్ ఆఫ్, బయట నుండి పిలువబడిన వారు అని అర్థం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు దీంట్లో. ఎక్కడి నుంచి? బయట నుంచి పిలువబడిన వారు అని అర్థం. ఇంకో మాట ఏంటంటే తెలుగులో అయితే సంఘం అంటారు, సహవాసం అంటారు. ఇవన్నీ మనకు తెలిసినయే, నేను వేరుగా చెప్పవసరం లేదు. అయితే మనం ఈ దినాన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ కాలింగ్ అవుట్ ఆఫ్ అని ఇంగ్లీష్లో ఉంది. అవుట్ ఆఫ్ అంటే బయట నుండి పిలువబడిన వాడు. దానికి పూర్తి అర్థం మనం చేసుకోవాలంటే ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి పిలువబడినవాడు. అర్థమవుతుందా తెలుగు? నేను తెలుగే మాట్లాడుతున్నాను. ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి పిలువబడిన వారిని ఒక సహవాసం అంటారు. అందరూ ఉంటారు దాంట్లో, ఒక మందిని ఎంచుకొని వాళ్ళని ఒక సంఘముగా ఏర్పాటు చేస్తారు. దానికి ఒక పేరు పెట్టుకుంటారు వాళ్ళు. లోకంలో చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక స్థితి అంటే ఒక నమ్మకానికి వచ్చేస్తారు వాళ్ళు. ఇంతకుముందు నమ్మకము లేని వాళ్ళు, ఇంతకుముందు దేవుళ్ళు లేనివారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒక్కసారి. 2:11 ఎఫెసీ అన్యజనులై ఉండి కాక నిరీక్షణ లేనివారు ఇంతకుముందు మనకేముందండి? ఏది కనబడితే దాన్నే మొక్కం మనం. ఆవు పాలు ఇస్తే దాని కాళ్ళకి దండం పెట్టాం, చెట్టు కాయలు ఇస్తే దానికి పూజ చేశాం. గమనించండి, ఎవరికో దగ్గరికి వెళ్ళదు, మీ దగ్గరే చెప్తున్నాను. మీరు అందరూ చేసిన వాళ్ళమే. మీరు చేయకపోతే మీ తాత ముత్తాతలు చేసిన వాళ్ళే, ప్రతి వాళ్ళు చేసిన వాళ్ళే. ఈ లోకంలో ఏదైతే మనకు ఉపయోగకరం ఉందో, ఏదైతే మనల్ని పోషిస్తుందో, ఆహార పదార్థంగా శరీర సంబంధమైన పోషణ ఇస్తుందో దాన్నే దైవంగా భావించావు. ఎవడన్నా 1000 రూపాయలు చేతులు ఇచ్చి కష్టాల్లో ఇచ్చాడు అనుకో, అయ్యా దేవుళ్ళ దాటుకున్నావు అంటాడు. అది దేవుడా? దేవుడి కంటే దేవుడు కాదు కానీ దుర్మార్గుడు వాడు. అయినప్పటికీ నీకేం సాయం చేసినందుకు ఏమైపోయాడు? దేవుడు అయిపోయినాడు. చూసినావా? కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, చదవమ్మా, ఇంకొక మాట ఉంది. క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న వాళ్ళం, వేరే స్థితిలో ఉన్నాం, వేరే స్థితిలో మనం బ్రతుకుతున్నాము. నమ్మకము లేని వారుగా బ్రతుకుతున్నాం, దేవుడంటే ఎరగని వారుగా బ్రతుకుతున్నాం. పూర్వము పాపమై ఉండి అన్నాడు, పాపములో జీవిస్తున్నాము, లోకములో బ్రతుకుతున్నాం. అటువంటి స్థితి నుండి పిలవబడిన వారమ్మ ఇంకొక స్థితిలోకి, ఒక నమ్మకానికి వచ్చిన వాళ్ళం, నమ్మకములోనికి మరొక స్థితిలోనికి వచ్చిన వాళ్ళం, పిలవబడిన వారం. కనుక ప్రియులారా, అది ఎట్లా ఉంటారు వాళ్ళ? దీన్ని ఏమంటారంటే, దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అనేది తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా,
అయితే మీరు చీకటిలో నుండి, సరిగ్గా చూడాలి వాక్యం, చీకటిలో నుండి. ఎక్కడి నుంచి వచ్చామమ్మా మనం? చీకటి అంటే ఏంటమ్మా? పాపము. పాపముతో బ్రతుకుతున్న దౌర్భాగ్యులం మనం, దరిద్రులం మనం, దిక్కు లేని వారం మనం, దేవుడు లేని వారం మనము, అసలు దేవుడంటే ఎరగని వాళ్ళం మనము. తెలుసా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన అది కనుక ఇప్పుడు ఇంతకు ముందు సొత్తు కాదు, మనం వదిలిపెట్టేసిన ఆబోతుంటది, రోడ్డు మీద తిరుగుతుంటది. చాలా మందికి నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నానంటే, యేసుప్రభు వారు కూడా ప్రతిదీ చెప్పాడు. ఆ ఆబోతు రోడ్డు మీద తిరుగుతుంది, ఇది నాదాన్ని ఎవడో ఒప్పుకుంటాడా? అది వారిది కాదు. అది మన జీవితాలు కూడా అలా చెదిరిపోయిన జీవితాలు, దేవుడి లేని జీవితాలు, పాపం అనే చీకటిలో బ్రతుకుతున్నాం మనం, వెలుగు లేని వారంగా బ్రతుకుతాం, క్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్నాం, క్రీస్తుని ఎరగని వారంగా బ్రతుకుతున్నాం, క్రీస్తు ఎవరో తెలియని స్థితిలో జీవిస్తున్నాం. మనలా ఆయన ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనలను పిలవబడిన వారము. మనం అది నమ్మాలి. మీరు వింటనే కాదు, మీరు దాన్ని గమనించాలి. మనం ఎవరము అంటే మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడిన వారము. చీకటి పూర్వము. ఇంకొక దిక్కునంటాడు, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. 5:8 అమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై క్షమించండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అమ్మ. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నాం మనము. పూర్వము చీకటి అంటే ఏంటండి? పాపమై ఉన్నాం మనము, పాపములో జీవిస్తున్నాం. పాపం అంటే కూడా మనకు అప్పుడు తెలియదండి. పిల్లగాడికి ఏది తినాలో ఏది తెలీదు. చిన్నప్పుడు పిల్లగాడు ఉంటాడు, వాడిని కూర్చోబెట్టి తల్లి పని చేసుకుంటూ ఉంటే ఆడుకుంటున్నాడు కదా అని కూర్చుంటే వాడు 2 నెంబర్కి వెళ్ళి కూడా దాన్ని చేతితో పట్టుకుని నోట్లో పెట్టేసుకుంటాడు. 5 సంవత్సరాల తర్వాత ఆ పిల్లగాడిని మీరు రోడ్లో తీసుకెళ్ళండి, మట్టట్టుకుంటే తుడిచే వరకు కూర్చుంటాడు. అర్థమవుతుందా లేదా మీకు ఎవరికన్నాను? కూర్చునేటప్పుడు ఎప్పుడు కూర్చుంటారు? పోనీ చెప్పండి, స్త్రీలు మీరు అందరు కన్నారు పిల్లల్ని. ఎప్పుడు కూర్చుంటారు పిల్లలు ఎప్పుడు కూర్చుంటారండి? 6వ నెలలో 7వ నెలలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు మనం పని చేసుకుంటుంటే వాళ్ళకి తెలియక 2 నెంబర్కి వెళ్ళిపోతే అది తీసుకుని ఏం చేస్తారు? వాళ్ళు నోట్లో పెట్టేసుకుంటారు. అదే పిల్లగాడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత దారి తీసుకెళ్తుంటే కనీసం ఇసుక కానీ మట్టి కానీ కాళ్ళను పట్టుకుంటే ఏం చేస్తాడు? కాలు ఎత్తి తీసేవారు కూరుతాడు. మనం ఎవరో మనం తెలుసుకోవాలి కదండి. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇంకా ఏ సహవాసంలో ఉన్నాం, మనం ఇంకా దుష్టుల సహవాసంలోనే ఉన్నామా, ఇంకా పాపములోనే జీవిస్తున్నామా? పూర్వము మీరు చదవమా, చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాము. మనము వెలుగు సంఘం. ఇది వెలుగు ఎవరిది? యోహాను 8:12 ఏమంటాడు? యేసు ప్రభు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. యేసు ప్రభు సంఘం ఇది. సంఘం టీవీ రాజుది కాదు, ఇంకెవరిది కాదు. ఈ సంఘం ఎవరిది? యేసు ప్రభు సంఘం. ఇంకో పేరు పెట్టుకోవటానికి వీలు లేదు. యేసు ప్రభు పేరే పెట్టాలి.
అయినా కాదు చెప్పండి మీరే. మనము ఏ సంఘంలో ఉన్నామంటే వెలుగు సంబంధులం మనం. ఇంకో మాట ఉంది, 9 చదువమ్మా. వెలుగు సంబంధం సమస్త విషయములైన మంచితనమును నీతియు. అది దీంట్లో ఏముండాలండి? నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, సత్యం ఉండాలి. సత్యం ఎక్కడుంది మరి? ఏ దుకాణంలో ఏ షోరూంలో అమ్ముతారు? సత్యము వాక్యం. సత్యం అంటే ఏంటండి? వాక్యం ఉండాలి నీలో వాక్యం కాకపోతే నువ్వు సంఘ సభ్యురాలు కాదు, సంఘ సభ్యుడు కానే కాదు. డైరెక్ట్ చెప్తున్నాడు యేసుప్రభు వారు. నీలో వాక్యం ఉండాలి, నీలో సత్యం ఉండాలి, సత్యానుసారంగా జీవించాలి నువ్వు. అక్కడ మన 26వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను అలాంటి కాదు అన్నాడు భక్తుడు. నేను అలాంటి కాదు, నేను అలాంటి వాడితో సహవాసం చేయను. నేను ఏ సంఘానికి చెందింది మనం గుర్తెరగాలండి. మనకు ఒక సింబల్ ఉంది, మనకు ఒక ముద్రణ ఉంది, మన మీద ఒక ముద్ర వేశాడు. ఎవరయ్యా వీళ్ళు? తెల్ల బట్టలు కట్టుకున్నారు, నీటికి వెళ్ళిపోతున్నారు, చేతిలో ఏదో నల్లట పుస్తకం పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరిలో? క్రైస్తవులు. ముద్రేశాడు నీ మీద, నా మీద. నీకొక పేరు పెట్టాడు, మీ ఆయనైనా నాయన నీకొక పేరు పెట్టాడు, ఆయన పేరు పెట్టుకున్నాడు. అందుకే దాన్ని ఏమంటారంటే క్రీస్తు రాజ్యము అంటారు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? నేను కాదు, దేవుని వాక్యమే మీతో మాట్లాడుతుంది, దేవుని వాక్యమే మీకు బోధిస్తుంది. కనుక ఆయన రాజుగా ఉంటాడు ఆ సంఘానికి. ఆయన రాజ్యం అది. అందుకే సంఘము క్రీస్తు, చెప్పనమ్మా, క్రీస్తు శరీరము అంటాడు. సంఘం ఎవరిదంట? క్రీస్తు శరీరము. అంటే శరీరం అంటే ఈ తలకాయ ఎవరు? శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు శిరస్సు అయితే మనం ఏంటి? శరీరము. తలకాయ పని తలకాయ ఐడియా ఇవ్వకపోతే మరి శరీరం పనిచేస్తుందా? పనిచేయదు. మరి తల దిక్కుని శరీరం దిక్కుని ఉంటుందా? మన శరీరం ఇలా నడుపుతుంటే తలకాయ వెనక్కి తిప్పితే నడుపుతుందా? నడవదు. మనం ఏ సంఘం చెందిన వాళ్ళు ఇప్పుడు? నిజమేనంటావా? నమ్ముదామా? మనం ఏ సంఘమో తెలుసుకోవటానికి ఈ దినాన్ని జ్ఞానం చేస్తున్నాం. మన దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సహవాసము చేయను అన్నాడు భక్తుడు. మనమే ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఇప్పుడు పరిశుద్ధులు అంటారండి. ఏమిటండి పరిశుద్ధులు అంటే? ఏంటండి మన భాషలో చెప్పండి. పరిశుద్ధులు అంటే ప్రత్యేకింపబడిన వారండి, ప్రత్యేకింపబడ్డారు. అదే ఏ కాలింగ్ అవుట్ ఆఫ్. అంటే ఇంతకు ముందు లోకంలో ఉన్నాము, పాపంలో ఉన్నాము, లోకంతో కలిసి జీవించాము. ఇప్పుడు లోకము నుండి ఎక్కడికి వచ్చాం? మనం పిలువబడ్డాం బయటికి, క్రీస్తు రాజ్యములోనికి, క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు సహవాసములోనికి, క్రీస్తు శరీరంగా పిలువబడ్డాం మనం. ఆయన మనకు శిరస్సు, ఆయన పరిపాలకుడు. మరి కనుక మనం అందుకే పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు, కానీ లోకముతో తిరిగి కలిసి లోకంలో కలిసిపోయి ఉండటానికి మనల్ని పిలవలేదండి. గమనించాలి. ప్రత్యేకింపబడిన పరిశుద్ధులంటే లోకం చేసినట్లు చెయ్యదు, లోకం ఆశించింది ఆశించదు, లోకము తినేది తినదు, లోకము తాగేది తాగదు, లోకం ఆలోచించేటట్టు ఆలోచించదు, లోకం ఆశించినట్టు ఆశించదు. పౌలైతే ఏమన్నాడు తెలుసా? క్రీస్తు పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు.
ఈ లోకంలో ఏ లాభం అని అనుకుంటున్నారో ఈ లోకము, క్రైస్తవుడు దాన్ని నష్టముగా ఎంచుకోవాలి. డబ్బు లేదండి, డబ్బు లేకపోతే పనులు ఎక్కడవుతాయి అనుకుంటున్నావా? డబ్బు కంటే విలువైనటువంటి దేవుని కృప చాలు, దేవుని ఐశ్వర్యము చాలు నీకు. అది ఒక్కటి సంపాదించడం కోసం క్రైస్తవుడు జీవించాలి. లోకం ఆశిస్తుంది డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. యేసుప్రభువు వారు చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు, ధనవంతుడు వాడు అపేక్షించేవాడు, ధనవంతుడు దేంట్లోకి వెళ్ళలేడంట, దేవుని రాజ్యంలోకి వెళ్ళడం లేడంట. అది ఎలాంటిదంట ఉపమానము? సూది బెజ్జంలో ఒంటి తల పెట్టినంత అలాగుంటుందంట. సూది బెజ్జంలో ఒంటి తల వెళ్తాదండి? మరి దేవుని రాజ్యంలో లేనప్పుడు మనం పరలోకం వెళ్తామా? చెప్పండి, మీరే చెప్పండి. నేనేమంటలేదు మిమ్మల్ని, చాలా మంచోళ్ళే మనం. చెప్పాలి ప్రియులారా, గమనించాలి మనకి ఏ సహవాసంలో ఉంటున్నాం. మన సంఘము చీకటిలో నుండి బయటలోకి వచ్చిందా? పాపములో నుంచి పరిశుద్ధులుగా తీర్చబడ్డామా? పాపపు స్థితి నుంచి కడగబడి పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నామా? ఇంకా పాపమైన లోకములోనే బ్రతుకుతున్నామా? ఆయన ఏమన్నాడు దాంట్లోనూ, పేతురు పత్రికలో ఏమన్నాడండి 9వ వచనంలో, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆశ్చర్యకరమైంది అది. లోకంలో దీపం ఇచ్చే ఎరుగు కాదు, ఛార్జింగ్ ఉంటే లైట్ ఆగిపోతుంది, దీపంలో నూనె ఆగిపోతే ఆగిపోతుంది, కరెంటు కట్ చేస్తే లేవు ఆగిపోతుంది. కానీ ఇది ఆగదు, ఇది ఆగదండి. ఈ ఆశీర్వాదం, ఈ జీవితం ఆగకూడదు. ఈ లోక సంబంధమైనది కాదు, ఇది పర సంబంధమైన స్థితి కలిగినది. అందుకే అంటాడు, ఒక స్థితి నుండి మరొక స్థితికి వచ్చేదే క్రీస్తు సంఘం. ఇంతకుముందు లోకములో ఉన్నావు, లోకములో బ్రతుకుతున్నాం, పాపములో జీవిస్తున్నాం. అసలు పాపం అంటేనే ఎరగని బ్రతుకులో బ్రతుకుతున్నాం. అటువంటి బ్రతుకులో పాపం అనేది చూపించి నేను పరిశుద్ధుడని, నువ్వు చీకట్లో ఉన్నావని వెలుగులోనికి పిలిచినటువంటి క్రీస్తు సంఘంగా వచ్చిన మనలనే క్రీస్తు సహవాసం అంటారు, క్రీస్తు సంఘం అంటారు. ఇంకో మాట చూసుకుందాం చూడండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల బోధ లేని వాడు, అపోస్తుల బోధతో నాకు దర్శనం వచ్చిందండి, యేసుప్రభు నాకు కనపడ్డాడు, అందుకే నేను సంఘానికి వస్తున్నాను, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభు నాకు మేలు చేశాడండి, నా కూతురికి ఇలా కష్టం వచ్చింది, ఇలా తగ్గిపోయింది. వాడు క్రీస్తు సంఘస్థుడు కాదు. అద్భుతాలతో ఆశ్చర్యాలతో దర్శనాలతో సంఘం కట్టబడదండి. సంఘం కట్టబడింది దేని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా. దేని ద్వారా కట్టబడుతుందమ్మా? దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి, క్రీస్తు ద్వారా కట్టబడాలి సంఘం. వాక్యము పిలిస్తే నువ్వు వచ్చి కట్టబడాలి. నిన్ను ఒక స్థితి నుండి ఒక స్థితికి తీసుకొచ్చింది ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి లేఖన బోధ, వాక్యాలు బోధ అయితేనే క్రీస్తు సంఘమై ఉంటుంది. తెస్సలోనికి మొదటి పత్రిక 2:11-12 చూడండి, పక్కనే ఉంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి. సత్యమును నమ్మటలేదు మనం. ఎవరు ఏ పేరు చెప్తే ఆ పేరే అంటున్నాం, ఏది చెప్తే అది ఏ విధంగా ఉంటే అలాగే అనిపోతున్నాం మనం. ఈయనేమంటాడు? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై. అబద్ధపు సంఘము, దుష్ట సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారండి, వాళ్ళ పేర్లే.
ఇక్కడ ఒక సంఘం ఉన్నది, 2 పేర్లు చెప్తారు. ఎక్కడ వెళ్తున్నాను అంటే సతీష్ కుమార్ గారి సంఘం సతీష్ కుమార్ దా, టీవీ రాజుదా. చెప్పండి ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలుసా అండి? ఇక్కడ ఏమంటున్నాడు చదవండి మళ్ళీ. దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు పంపుచున్నాడు. అందుకే దాన్నే దుష్ట సంఘము అంటాడు. దుష్టుల సంఘం అంటే అది మోసం చేయ సంగతం. ఏదో వాళ్ళలో ఆలోచన వచ్చింది, అందరు సంఘాల పేర్లు పెట్టుకోకూడదు, అసలు సంఘం క్రీస్తు పేరే పెట్టుకోకూడదు, నేను ఇంకో పేరు పెట్టుకుంటా. అదే కానీ ఇప్పుడు దీన్ని ఏమంటారు? నేను ఎత్తాను చూడండి, దీన్ని ఏమంటారు చెప్పండి? ఈ చెయ్యిని చెప్పండి, తొందరగా చెప్పాలి. ఈ చెయ్యిని ఏం చెయ్యి అంటారు? ఎడమ చెయ్యి అంటారు, అవునా? నేను పొరచెయ్యి అంటాను. పొరచెయ్యి అసలు అర్థం పొర అయిపోయింది అది. ఎందుకంటే ఇది ప్రాధాన్యతకు గుర్తు లేదు, దీంట్లో ప్రాధాన్యత ఉంది. మీరు ఒక్కదానికే ఎక్కువ ఉపయోగిస్తారు, మీకు అందరికీ తెలుసు, నేను వివరించవసరం లేదు. ఇది పరవే, ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయేదానికే ఉపయోగిస్తారు, ఇది ఎక్కువగా ఉపయోగించరు. ఇది ప్రాధాన్యత కలిగినది. క్రీస్తు పేరు సంఘానికి పెట్టుకోకుండా నీవు పెట్టుకున్నావు అంటే నువ్వే ఆలోచనతో ఉన్నావో నువ్వు ఆలోచించు. చెప్పండి, మనల్ని ఏరే పేరు పెట్టి పిలుస్తారు. మెననేట్స్ అంటారు, యెహోవా సాక్షులు అంటారు. వినలేదేమో మీరు ఎప్పుడు? మీరు ఎవరండి? దేవదాసాయి గారు సహవాసం అండి మాది ఎబ్రోను సహవాసం అండి. నేను వాళ్ళని కించపరచట్లేదు ప్రియులారా, కానీ మనము ఏ సంఘములో ఉన్నామో తెలుసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను. మనం ఏ సహవాసంలో ఉన్నాం, ఏ సంఘములో ఉన్నాం. మనము పాపములో నుంచి పాపం అనే చీకటిలో నుంచి వెలుగైన క్రీస్తులోనికి పిలువబడిన వారమా, ఇంకా వెలుగని చెప్పుకొని ఇంకా చీకటిలోనే జీవిస్తున్నామా? మనకు బాగా తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో యేసుప్రభు వారు అక్కడ ఒక మాట చెప్తాడు. యోహాను గారు తీయండి, యోహాను సువార్త. ఆ తీర్పు ఇదే, వెలుగైన యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డమైనందున. ఎక్కడ ప్రేమించున్నారండి? దేన్ని ప్రేమించట్లేదు వాళ్ళు? వెలుగును, క్రీస్తును ప్రేమించని వాళ్ళు వీళ్ళందరూ. దుష్ట సంఘం అంటే నేను వేరే అంటలేదు. నేను దుష్ట సంఘం అంటే ఏంటండి? అది వెలుగని ప్రేమించని వాళ్ళు. అంటే వెలుగంటే క్రీస్తు. వెలుగనే మాట దగ్గర ఎక్కడ ఏం పెట్టుకోవాలి? క్రీస్తు అని పెట్టుకో. క్రీస్తుని ప్రేమించవు. క్రీస్తుని ప్రేమించినట్లయితే క్రీస్తు కొరకే బతుకుతావు. నీ భర్తను ప్రేమించినట్లయితే భర్త కొరకే బతుకుతావు. నీ తండ్రిని ప్రేమించినట్లయితే తల్లిదండ్రుల కోసమే బతుకుతారు. ఈ రెండు లేని వాళ్ళని ఏ కోవ చెందాలో మీరే ఆలోచించుకోండి. ఎన్నో మాట ఉంది ఇంకా. చీకటిని మళ్ళీ లాగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? చీకటిని ప్రేమించే వారికి తండ్రి ప్రేమ తెలియదు, చీకటిని ప్రేమించే వాళ్ళకి భర్త ప్రేమ తెలియదు. ప్రతి వాడు ఇంకా ఎక్కడ ఉన్నట్టు దుష్కార్యము అనగా చెడ్డ కార్యములు చేయువాడు ఇంకా ఎక్కడ ఉన్నట్టు మనము వెలుగును ద్వేషించును కనుక కనబడును గనుక తానే రాడు. వెలుగు దగ్గరికి వస్తే కనబడిపోతాడు వాడిది. తెలుసా? లోన ఉన్నది మనకు కనపడవు. ఎప్పుడు కనపడతాయి? ఎక్స్రే తీసినప్పుడు కనపడుతుంది ఏముందో. తెలుసా అండి? ఎక్స్రే తీసి పెడితే అప్పుడు కనపడుతుంది. ఎక్స్రే తీసేదేది? ఇదిగో ఎక్స్రే రికార్డ్. ఇది ఈ ఎక్స్రే దీంట్లో ఉంది. ఈ జీవితాన్ని ఎక్స్రే తీస్తుంది అది. ఒక్కసారి వెలుగు దగ్గరికి రా, నీ బతికేంటో చెప్పేస్తుంది. నువ్వు చీకట్లో ఇంకా ఉన్నావా, వెలుగు దగ్గరికి వచ్చావా?
వెలుగు దగ్గర పిలువబడిన సంఘముగా మనం బ్రతుకుతున్నామా? ఆ క్రీస్తు మాటలు అనుసరించి మనం జీవించగలుగుతున్నామా? ఇంకా సత్యాన్ని నమ్మకోకుండా బ్రతుకుతున్నామా? ఒక మాట ఉంది చూడండి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం అందరికీ తెలుసు. 8:17 మనము దేవుని పిల్లలమైతే వారసం. అక్కడ 12వ వచనం చదవలేదు మరి. ఇందాక తెస్సలోనికి రాసిన పత్రిక 11 చదివారు, 12 చదివారా? 12 చదవలేదమ్మా. మొదటి పత్రిక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఎందుచేత దుర్నీతి అందు అభిలాష గల వారందరూ అది మోసము చేయి శక్తినిస్తున్నాడు వీళ్ళకి. వాళ్ళు ఇష్టానుసారంగా సంఘాల పేర్లు పెట్టుకుంటున్నారు, ఇష్టానుసారంగా పద్ధతులు అంటారు. బైబిల్లో లేకపోయినా మా పద్ధతి ఇది, మా పరిస్థితి ఇది. కనుక ప్రియులారా, మనము క్రీస్తు ద్వారా పిలువబడ్డాం. క్రీస్తు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తాన్ని, ప్రాణ సమానమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఈ లోకము నుంచి ప్రత్యేకపరిచాడు. చీకటిలో నుంచి ఆయన వెలుగైనటువంటి రాజ్యంలోనికి పిలిచాడు. ఆయనే మనకు ప్రభువై ఉన్నాడు. ఆయనే మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయనే మనకు భర్త అయి ఉన్నాడు. ఆయనే మనకు తండ్రి, పోషకుడు, సంరక్షకుడై ఉన్నాడు. అంతేనా? లేకపోతే ఇంకా లోకంలో ఉన్నది కావాలంటున్నావా? ఒక్కసారి గమనించుకో. ఇదే సహవాసంలో ఉన్నావు. గమనించాలి ప్రతి వాళ్ళు. లోకంలో అందరూ చేసేది నేను చేస్తానండి అంటే నీలో లేదు, ఏమీ లేదు. దాంట్లో మావలే కలిసిపోయింది మందలో. రేపు పొద్దున వస్తాడు ఆయన, మందలో కలిసిపోయినా కానీ వచ్చి కుర్చేసి కూర్చొని ఆయన అంటాడు, ఏ ఆ గొర్రెల్ని మేకల్నే వేరు చేయంటాడు. ఆయన ఊరుకాడు. నువ్వు అనుకున్నావు కలిసిపోతే వెళ్ళిపోతుంది, ఆయన ఊరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడట్లేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నావేమో. రేపొద్దున ఆయన వస్తాడు, గొర్రెల్ని మేకల్ని వేరు చేయమంటాడు. భూమి పుట్టదక ముందు నీ కోసం నిర్మించి నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ నిత్యత్వంలోనికి నీకు అర్హులు వెళ్ళండి అక్కడికి అంటాడు. ఏమంటాడు? ఎప్పుడో నిర్ణయించి పెట్టాను అపవాదికి. ఏంటది? అగ్నిగుండము, నరకము, దానిలోకి వెళ్ళండి అంటాడు మేకల్ని. మేకలంటే ఏంటమ్మా, గొర్రెలు అంటే ఏంటి? ఏమర్థమైంది మనకి? ఈ నల్లగా ఉంటాయి, అవి కలర్లో ఉంటాయా? మేకల గొర్రెలకి తేడా ఏంటండి? మంచి మాటే. ఇంకో మంచి ఉదాహరణ ఉంది, అది మనకు అవసరం. ఇప్పుడు ఏంటి ఆ ఉదాహరణ? చెప్పాలి. ఆ ఉదాహరణ ఏంటి చెప్పాలి. మేక దొరికింది ఎలా తింటదండి? చూడండి, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళండి తినేస్తుంది అది, ముందు కొరికేస్తుంది అది. కానీ గొర్రెని తీసుకెళ్ళండి, అక్కడ లేక సిగురులు ఉంటేనే తింటది అది. కొంచెం మట్టి కానీ కొంచెం ఏదన్నా స్మెల్ కానీ వచ్చింది అనుకో, గొర్రె అక్కడ తినదు. ఇప్పుడు మనం గొర్రెలమో మేకలమో మనకు తెలుసులే, ఎవరో చెప్పవసరం లేదు. తెలీదా? మనకే తెలుసు. యేసుప్రభు వచ్చి చెప్పవసరం లేదు. మనం దొరికింది ఎలా తినేయటమే. మేకలకు బాగా తొంత బొగ్గలు వేసుకుని తినేస్తుంది మేక. చూడలేదేమో మీరు? ఇంకా లేట్ అవుతుందంటే మింగి పారేస్తుంది. మళ్ళీ ఇంటికి ఖాళీగా కూర్చున్నప్పుడు మళ్ళీ నెవరేసుకుంటుంది అది. ఇంటికి వెళ్ళాక కూడా గుర్తొస్తుంది అది. ఇది తిన్నది ఉంటుంది చూడు, ఈ గడ్డి గాతం తింటది. వాడి జీవితంలో విడిచిపెట్టడండి వాడు ఇంటికి వెళ్ళినా కూడా అదే గుర్తొస్తుంది వాడికి. అక్కడ మధ్య, అక్కడ ఆలోచన, అక్కడ తలంపులే గుర్తొస్తాయి. మనం ఏ సంఘస్థలం ప్రియులారా? సత్యమును నమ్మకపోతే శిక్షావిధి పొందడానికి దేవుడు నిర్ణయించి పెట్టాడు. అపవాది చేతికి నిన్ను అప్పచెప్పుతాడు. వాడి కోసం సిద్ధపరిచిన నరకానికి యోగ్యులు కూడా మనం అయిపోతున్నాం. మరి మనల్ని పిలిచాడే, చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడే. ఆశ్చర్యకరమైన వెలుగది.
అది ఆరని వెలుగు. అటువంటి వెలుగులోకి పిలిచిన మనలను వెలుగు నుండి తిరిగి లోకంలోనికి పాపంలోకి వెళ్ళిపోతున్నామా? గమనించుకుందాం. ఇంకొక సహవాసం గురించి నేర్చుకుందాం. చూడండి, రోమపత్రికలు ఏమంటాడంటే 8వ అధ్యాయం 17లో, మనము పిల్లలమైతే వారసులము. పిల్లలు అవ్వాలి. పిల్లలు అయితేనే హక్కు ఉంటుంది. ఆ తండ్రికి పుట్టినట్లయితే ఆ తండ్రి దానికి మనము వారసత్వం ఉంటుంది. మనకు పుట్టుకోకుండా ఎవరిదో మనకు కావాలంటే ఎవరి దానికోసం ఆశిస్తే నీకు ఎక్కడ వారసత్వం ఉంది? కనుక మనం ఆయనకు పుట్టామా? ఆయన మనల్ని కన్నడా? ఆయన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము ద్వారా కనబడ్డావా? నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, భయంకరమైన ఊపు జీవితాన్ని కడుక్కున్నావా? ఆయనలో నీ జీవితాన్ని కడుక్కొని శుద్ధీకరింపబడి పరిశుద్ధుడిగా తీర్చబడ్డావా? తీర్చబడకపోతే నువ్వు అనుకుంటున్నావేమో, నేను వెళ్ళిపోతాను, ప్రతి ఆదివారం చర్చికొస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను బైబిల్ చదువుతాను అనుకుంటున్నావేమో. ఆయనలో పరిశుద్ధ పరచబడకపోయినట్లయితే నీకేముండదో? దేవుని వారసత్వం ఉండదు. దాన్ని ఏమన్నారో తెలుసా? ఆ వారసత్వాన్ని ఏమన్నారండి బైబిల్లో? చెప్పాలి ప్రియులారా. స్వాస్యము అన్నాడు. విన్నారా బైబిల్లో ఎప్పుడన్నా మీ మాట? స్వాస్యము అంటే తండ్రి ద్వారా సంక్రమించేది, తండ్రి ద్వారా పొందేది. కనుక తండ్రి మనకేమిచ్చాడు తెలుసా? ఈ లోకంలో ఎన్ని రోజులు కష్టపడినా, శ్రమంలో కష్టపడినా నన్ను నమ్ముకున్నావరా కదండి. కుష్ఠరోగి లాజరు ధనవంతుడు ఇంట కూర్చుని, వాడు నీతిమంతుడు, యథార్థవంతుడు, వాడు జబ్బు వచ్చినా బాధపడలేదు తెలుసా. డాక్టర్ లేడు వాడికి ఒళ్ళంతా కురుపులు వచ్చాయి. డాక్టర్ ఉన్నాడా? ఎవడో డాక్టర్? కుక్కే డాక్టర్. నాకేసింది ఆ చీమినంతా శుభ్రం చేసి రోజు వచ్చి తెలుసా అండి. వాడు ఆకలిస్తే కనపడ్డ రొట్టె ముక్కలు తిన్నాడండి. వాడికి ఇల్లు లేదు, వేరే పంచన ఉంది, కానీ నీతిమంతుడిగా జీవించాడు. బైబిల్ అంటే వీరందరూ అనేక శ్రమలు భూమి మీద అనుభవించి క్రీస్తు రక్తంలో కలగబడిన తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు అంటాడు ప్రకటనలో. వాళ్ళకు మాత్రమే ఆ వారసత్వం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సంఘములో ఉన్నావు, ఏ సహవాసములో ఉన్నావు? ఆనాడు యూదులందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారం అప్పుడప్పుడు సంఘంలో పండగల కోసం, దాట్ల కోసం మాట్లాడుకోవడానికి కూడుకుంటారు. మీరు ఎక్కడన్నా చూసుంటారు. ఇప్పుడు వస్తుందో బాగా ఈ పండగకు కమిటీ వేసేస్తారు. మీకు తెలుసు ఏం పండుగ వస్తుందో నేను చెప్పకూడదు, కానీ ఏం పండుగ వస్తుంది? దానికి కమిటీ ఉంటుంది. మళ్ళీ ఎలా చేయాలి కదండి. ఆనాడు యూదులు కూడా అలాగే సమాజం. అది సమాజము కానీ సంఘము కాదు. సంఘం అన్నది కనబడినది, క్రీస్తు రక్తముతో కనబడినది. క్రీస్తు రక్తముతో అది దానిలో కడగబడి ఉద్భవించినది. గమనించండి ప్రియులారా. 3వ మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. తొందరగా వెళ్ళాలి, చాలా మాటలు ఉన్నాయి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన ఎలాగమ్మా? తన రక్తము వలన మన పాపముల నుండి, పాపముల నుంచి విడిపింపబడితేనే చీకట్లోంచి వెలుగులోకి వచ్చినట్టు. ఇంకా పాపంలో ఉన్నావు, ఇంకా శాపంలో ఉన్నావు అంటే చీకట్లో ఉన్నట్టే. నీకు మంచి చెడ్డ తెలియట్లేదు. చీకట్లో ఉన్నవాడికి ఏం కనపడుతుంది? తడుముకుంటాడు అంతే. తడుముకుంటాడు. కరెంట్ ఆగిపోయినప్పుడు తడుముకుంటాం మనం. అగ్గిపెట్టి ఎక్కడ ఉందో తెలియదు మనకి. లోకంలో అంతే, ఏమి దొరకదు. ఎక్కడేమి దొరికితే తినడానికి దొరికితే చాలు, కడుపు నింపుకుంటే చాలా గడ్డైనా గాధమైనా అనుకుంటాం. మేక వేసినట్టు పక్క వేసేస్తాం.
ఒక రాజ్యముగా యాజకునుగా చేసెను. ఆయనకు ఒక రాజ్యముగా మనం ఉన్నాం. సంఘం అంటే నేను చెప్తున్నాను వీళ్ళే. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తును అందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కనగబడి చీకటిలోంచి వెలుగులోనికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కనబడి పరిశుద్ధులుగా జీవించి వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నారో వారినే క్రీస్తు సంఘము అంటారు. మళ్ళీ భూమి మీద ఇంకో క్రీస్తు సంఘం ఉందండి. నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే అడిగాడు, ఏ చచ్చిపోతావా నువ్వు అన్నాడు. నేను క్రీస్తు సంఘం అన్నాడు. అమెరికా క్రీస్తు సంఘమా ఇండియా క్రీస్తు సంఘమా అని అడిగాడు. నాకు అర్థం కాలేదు. అప్పుడు బాబు మీటింగులు పెడుతున్నాను, అప్పుడు పర్మిషన్ కోసం వెళ్ళాను నేను. నువ్వే సంఘం అయ్యా అన్నాడు. క్రీస్తు సంఘం అన్నాను. అమెరికా క్రీస్తు సంఘమా ఇండియా క్రీస్తు సంఘమా అని అడిగాడు. మరి ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలమ్మా? నేను రెండు సంఘాలు కాదండి, నేను క్రీస్తు సంఘమే అన్నాను. నేను రెండు సంఘాలు కాదు నాకు. ఇండియా వాడు కూడా క్రీస్తులో జీవించలేకపోతున్నాడు. అమెరికాలో కూడా పద్ధతులు పెట్టి వాళ్ళ డినామినేషన్ కాదని డినామినేషన్ అయి ఉన్నారు. నీ ఎవడైతే బైబిల్ ప్రకారం వాక్యానుసారముగా జీవిస్తాడో వాడే క్రీస్తు సంఘం. ఇక మూడో మాటకు వెళ్ళిపోదాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తొందరగా చదవాలి ప్రియులారా. కాక తన కనికరము క్రీస్తు కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము. పునర్జన్మ సంబంధమైన స్నానము. చెప్పండి, పునర్జన్మ సంబంధం అంటే ఏంటి? బతికుండగానే చచ్చిపోయి తిరిగి బ్రతకటం. బతికుండగానే చచ్చిపోయి తిరిగి బ్రతకటం. అటువంటి స్నానం చేసిన వాళ్ళు అయి ఉండాలి. మన భాషలో దాన్ని ఏమంటారమ్మా? బాప్తిస్మము అంటారు. బాప్తిస్మం అంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారు అంటారు. అటువంటి వారిది క్రీస్తు సంఘం. అపోస్తుల కార్యం 22:16 అంటారు. చూడండి, అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? జైలు అధికారి గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తులు అయినటువంటి పౌలు శీలాలను జైల్లో పెట్టినప్పుడు వాళ్ళ కీర్తనలతోటి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ యొక్క చెరసాల ఏమైంది? బద్దలైపోయింది. అయ్యి బాబోయ్, నా కొంప మునిగిపోయింది, దొంగలందరూ పారిపోయారని ఆ జైలాధికారి వచ్చి, అయ్యా ఏంటిది అంటే, కంగారు పడకు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, అందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు భయపడకు. ఏమిటి అద్భుతం? అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలంటే చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే, మనము అక్కడ చూసినట్లయితే పునర్స్థితి కలిగినటువంటి స్థాపన స్నానం చేయాలి. పునర్స్థితి కలిగిందా నీకు? ఒక స్థితి నుండి ఒక స్థితిలోకి వచ్చావా? పాప స్థితి నుంచి ఒక ఆ యొక్క పరిశుద్ధ స్థితికి నువ్వు రాగలిగావా? నీ ఆలోచన కానీ, నీ తలంపులు కానీ, నీ పనులు కానీ, నీ యొక్క ఉద్దేశాలు కానీ, ఇవన్నీ కూడా అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తుకు చెందినదాను, క్రీస్తుకు చెందిన వాడవు. లేకపోతే వేస్తే నీ జీవితం. నేను ఎంత చేసినా సరే వేస్తే. క్రీస్తు నాకు తండ్రి. ఒక మాటలో నేను క్లుప్తంగా చెప్తున్నాను, క్రీస్తు నా తండ్రి, ఆయనే నన్ను పోషిస్తున్నాడు, ఆయనకి లోబడి ఉండాలి, ఆయన మాట వినాలి అనుకోనోడు ఆ తండ్రికి పుట్టినోడు కాదండి. ఆ తండ్రి అంటాడు, నా కడుపున చెడబుట్టవురా అని. మనం దేవునికి చెడబుట్టిన వాళ్ళమా, ఆయనకు పుట్టిన వాళ్ళమా? గమనించండి, మీకు బాధ కలగొచ్చి మాటలు మాట్లాడుతుంటే గమనించండి, ఏ సంఘానికి చెందిన వాళ్ళం? మనము క్రీస్తు సంఘస్థులం. క్రీస్తు మనల్ని కన్నాడు, ఆయన రక్తం పెట్టి కన్నాడు. తల్లి కనేటప్పుడు ఆ ఆప్యాయత ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ ఆప్యాయత తల్లి కన్నప్పుడు రక్తస్రావణం వెళ్ళిపోతుంది. ఆ తల్లి ఆ యొక్క అంటది, ఆ బిడ్డకు వచ్చిన కష్టాన్ని బట్టి ఏంటంటే తెలుసా, ఇది పేగు బంధం అండి అంటది. పేగు అంటే ఏమి లేదు, రక్తమే. పేగు బంధం అంటే ఏంటండి?
రక్త సంబంధం. కనుక క్రీస్తు రక్త సంబంధం. మనల్ని ఆయన రక్తం ద్వారా కన్నాడు, మనల్ని ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు, ఆయన రక్తం ద్వారా మన ఒక స్థితి నుండి పునర్స్థితికి తీసుకొచ్చాడు, మరొక స్థితిలోనికి తీసుకొచ్చాడు. పునర్ అంటే తిరిగి అని అర్థం అండి. ఇంకొక స్థితిలోకి తీసుకొచ్చాడు. వీళ్ళారా, మనం ఏ సంఘంలో ఉన్నాం, ఏ సంఘంలో కలిగిన వారంగా మనం బ్రతుకుతున్నాం, ఏ సంఘం కలిగిన వారంగా మనం జీవిస్తున్నాం గమనించాలి. సంఘం అనే మాట గురించి అనుకున్నట్లయితే మనం ఆ సంఘానికి చెందకపోతే ఆయన దగ్గర నుంచి ఏది కూడా మనం పొందలేము. ఇందాక అనుకున్నాం, పిల్లలమైతేనే వారసులు, పిల్లలం కాకపోతే ఆయన దగ్గర నుంచి ఏది కోరటానికి కూడా నీకు నాకు హక్కు లేదు. పిల్లలు అయ్యారనుకో, నా ఆస్తి నాకు పెంచిపెట్టి అంటాడు తండ్రి కొడుకు. నువ్వు వారసుడిగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అడుగుతావు? ఇంకొక మాటను చదువుకుందాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1:13 అందరికి తెలిసిన మాట. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంధకార సంబంధుడు ఒకడున్నాడు. ఎవడాడు? అపవాది సంబంధమైన అధికారములో నుండి అది అంధకార సంబంధ రాజ్యంలో నుంచి నువ్వు రాగలిగావా? ఇంకా అంధకార సంబంధమైనటువంటి అది క్రీస్తు సంఘం అంటే. అది క్రీస్తు సంఘం అంటే, క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘం అంటే ఏంటంటే మనము అంధకారంలోంచి వచ్చాం, చీకటిలోంచి వచ్చాం. ఆ సంబంధమైన జీవితం మనకు ఉండకూడదు. ఇక దాంతో ఏ సాంగత్యము ఉండకూడదు. దాంతో తెగతెంపులు చేసుకోవాలి. క్రియలు కానీ ఆలోచన కానీ అది లోకపరంగా ఉండకూడదు. అంధకారం అంటే లోకం అండి. అంధకారం అంటే ఏమిటి? లోకము. ఆ లోక సంబంధమైనవి మనకేమి ఉండకూడదు. తెగతెంపులు చేసుకున్నావు. తల్లి నుండి వేరుపడిన తర్వాత తనకు తాను సమృద్ధికరమైనటువంటి పోషణ ఉంటుంది, దేవుడు సిద్ధపరిచాడు. కనుక నీకు అనునిత్యము పాలవలే, పేతురు రాసిన మొదటి పత్రిక 2 పాలవలే పోషిస్తాడంట వాక్యముతో. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తాడంటే వాక్యముతో పోషణ జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అంధకార సంబంధమైన అధికారము నుండి మరొక స్థితి అయినటువంటి క్రీస్తు రాజ్య సంఘముగా ఉండుటకు మనం పిలబడిన వాడే క్రీస్తు సంఘం. లేకపోతే నువ్వు క్రీస్తు సంఘం కాదు. ఇంక ఏ పేరు పెట్టుకున్నా నేను ఒప్పుకుంటాను. అపోస్తుల కార్యములు ఇంకా 4 ఉన్నాయి, చదివేస్తాను. అపోస్తుల కార్యములు 26:18. సాతాను చదవండి తొందరగా. ఆ 26:18. ఆ మాట కావాలి నాకు. సాతాను అధికారములో నుండి. ఎవరి అధికారము? ఇంకెవరో ఆలోచించం మనం. ఆడి అధికారం ఆడి చెప్తే చాలు చేసేస్తాం. అదే యోహాను సువార్త 8:44 తీయొద్దు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అదే ఆడి అధికారం. ఆడి మాటకి ఇష్టపడి వెళ్ళిపోతుంటాం మనం. వాడు ఏది చెప్తే అది చేసేస్తాం. మనం కనీసం దేవుని దగ్గర అయ్యా ఇది చేయాలనుకుంటున్నాను నేను, ఒక్క ఆలోచన అయినా దేవుని దగ్గర పంచుకుంటున్నామా? మనల్ని కన్న తల్లిదండ్రుల దగ్గర చెప్పుకుంటామే, అలాగే దేవుడు మనల్ని కన్నాడే, ఆయన దగ్గర పంచుకుంటున్నామా? మనం ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తున్నామా? మనం క్రీస్తు సంఘం అని ఎలాగంటే మనకు మేలు చేస్తాడు, మన కుటుంబానికి ఆశీర్వదిస్తాడు. తండ్రి మాట నన్న కుమారుణ్ణి ఆ తండ్రి ఆశీర్వదింతాడా? చెప్పండి. మనం ఆశీర్వదించడం ఏ సంఘానికి చెందిన వాళ్ళం? మనం వాక్యానుసారమైన జీవితం లేకపోయినట్లయితే మనం క్రీస్తు సంగతులం కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరిగిందే క్రీస్తు సంఘం. ఒక్క మాటలో చెప్పేస్తున్నాను. సాతాను సంబంధమైన ఆలోచనలు కానీ, క్రియలు కానీ, తలంపులు కానీ, లోక సంబంధమైన ఇచ్చి కూడా ఏది క్రీస్తుది కాదో అది సాతానుదే అండి. ఇద్దరిదే ఉంటుంది లోకంలో. ఒకటి లోకాధికారి అయినటువంటి అపవాది, పరలోకాధికారి అయినటువంటి క్రీస్తు రాజ్యాధికారి అయిన యేసుక్రీస్తు. ఈ 2 అధికారాలే నడుస్తాయి. ఇక్కడికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం,
మంచిగా ఇక్కడ ఉన్నాను సేపు తలూపించున్నాం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు మెట్లు దిగిన వెంటనే వాడు ఎంటర్ అవుతాడు నీకు. నువ్వు ఒక్కరితో వెళ్తాను, నేను ఉన్నాను కదా నడు అంటాడు. వాడు ఏం చేస్తాడు? జత వేసుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, వాడు బుజ్జమిస్తాడు నిన్ను. బాధపడక, నేను ఉన్నాను కదా నీకు, ఎందుకు చింతిస్తున్నావు? నా స్నేహితులు కూడా ఉన్నారు బోలు మంది, నీకు ఎంతమంది కావాలంటే అంత సాయం నేనుంటానంటాడు వాడు. తెలుసా? ఒక్కటే ఒకటి, సాతాను అధికారంలో నుంచి క్రీస్తు వైపుకు వచ్చిందే క్రీస్తు సంఘం. మనం ఏ సంఘంలో ఉన్నామో గమనించండి. నేనేమి చెప్పట్లేదు, ఒకటే ఒకటి మీ ఏంటి అని నేను చెప్పట్లేదు, కానీ మనమే పరీక్షించుకోవాలి కదండి. 2 కొరింథీ 13:5 చెప్పు ప్రకారం ఏంటది? చెప్పండి, నోటితో చెప్పేయాలని. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనడి, పరీక్షించుకొని చూసుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా అంటాడు. యేసుక్రీస్తు మనలో ఉండాలి అంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యము మనలో ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా కట్టబడినదే క్రీస్తు సంఘము. క్రీస్తు రక్తము ద్వారా కనబడినది. కడబొట్టు వరకు నీ కొరకు కార్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ప్రేమించాడే. రక్తము ఎవరికైనా అవసరమైతే 1 పావు లీటర్ ఎవరా అంటే ఏమంటాడు? మొన్న జ్వరం వచ్చిందండి అంటాడు వాడు. మొన్న జ్వరం వచ్చింది. ఎంత స్వార్థం అండి! ఆయన ఏం చేశాడు? కడబొట్టు వరకు కూడా నీకోసం. ఎందుకు కడబొట్టు అంటున్నావా అన్నావా? బల్లింతో పొడిచాడు. అది పొడిచినప్పుడు ఏమొచ్చింది? నీరొచ్చింది, రక్తం లేదు. ఆ రక్తం అంతా ఎవరి కోసం కార్చాడు చెప్పండి? చేసుకుని ఇలాగా నా కోసమే కార్చాడు అని అనుకున్నట్లయితే క్రీస్తు అర్థమవుతాడు నీకు. కడబొట్టు వరకు కార్చాడు. 1 పావు లీటరు 1/2 లీటరు కాదు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని. దానిలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. అటువంటి రక్తాన్ని నీ కోసం కార్చాడు ఆయన. ఇంకా నీలో కుయుక్తి, అసూయ, ద్వేషము, కక్ష ఉంటే నువ్వు అపవాది లక్షణాలే అయ్యి. యోహాను సువార్త 8:44 ప్రకారం వాడి లక్షణాలే అయ్యి. అంటే మనం దేవుని రాజ్యానికి, క్రీస్తు సంఘానికి మనం వారసులం కాదు. ఇంకొక మాట చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తొందరగా వెళ్ళాలి. దేనికి పిలిచాడండి ఆయన? ఆయనే యేసుప్రభు వెళ్ళిపోయినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? సదాకాలము నేను మీతో. ఎప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోనికి మీరు బాప్తిజం తీసుకుంటే సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు. మీరు 28 చదువుకోండి ఇంటికి వెళ్ళి. నేను ఇవన్నీ వివరించలేను. ఎన్నో సంవత్సరాలు రక్షించిన కానించి అంటున్నారు వాక్యాలు. సదాకాలం ఎక్కడ ఉంటాడు? యుగ సమాప్తి వరకు అన్నాడు సదాకాలం అనే మాటను అక్కడ చెప్పాడు. సదాకాలం ఉంటాడు. నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావా? ఆయనే పోషిస్తాడు, ఆయనే సంరక్షిస్తాడు, ఆయనే రక్షకుడు, ఆయనే నీ భర్త. నీకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తాడు. నీ భర్త నిన్ను ఎంతో ప్రేమించి ప్రతిది ఏది కావాలని పెడుతున్నాడే, అట్లాగా ఆ భర్త నీకు పెట్టడాన్ని సందేహిస్తున్నావా? ఆయన ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఆయన వాక్యంలో ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం క్రీస్తు సంఘం అని చెప్పుకుని తిరుగుతున్నామే, క్రీస్తుకు లోబడట్లేదు. ఆయన ద్వారా కనబడ్డామా? మనం కనిన వాళ్ళమేనా? మనం గమనించండి ప్రియులారా. సంఘం అంటే అర్థం కావాలని చెప్తున్నాను. సంఘానికి అంత ప్రత్యేకత ఉన్నది. సంఘం పవిత్రమైనది. క్రీస్తు శరీరం పవిత్రమైనప్పుడు, క్రీస్తు శరీరంలో ఉన్న రక్తము పవిత్రమైనప్పుడు, క్రీస్తు సంఘము క్రీస్తు శరీరం అయినటువంటి ప్రజలు అయినటువంటి ఈ సంఘం పవిత్రంగా ఉండాలా, అపరిశుద్ధంగా ఉండాలా? చెప్పండి మీరే. పరిశుద్ధంగా ఉండాలి. మనం కూడా, మనం ఆయన అవయవాలమైతే మనం కూడా పరిశుద్ధం, ఆయన శరీరం అయితే పరిశుద్ధంగా ఉండాలి. మనం ఆయనకే పాపం అంటలేదు, మనము ఆయన పాపం అంటున్నాం. ఆయన
ఆయన అపరిశుద్ధుడిగా ఈ లోకానికి తీర్పు తీరుస్తున్నాం మనం నరకం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన స్థితి ద్వారా. ఇంకా ఎక్కువ వివరించలేను నేను. యాకోబు 4:4 యాకోబు 4:4 ఏమంటున్నాడండి ఆయన? ప్రియులారా అన్నాడా? ఏమన్నాడండి? చదవాలి, అందరూ చెప్పాలన్నమాట. ఏమిటండి వ్యభిచారులు అంటే? ఏంటండి వ్యభిచారులు అంటే ఏంటి? ఇలా తిరిగి నామోకంగా చూసి చెప్పండి అందరూ. వ్యభిచారులు అంటే ఏంటి? వ్యభిచారులు అంటే భర్త ఉండగా వేరే వాడి దగ్గర పడుకున్న దాన్ని లోకంలో వ్యభిచారం అంటారు. క్రీస్తు నీకు భర్తగా ఉండగా లోకనాథుడైనటువంటి సాతాను పక్షాన్ని వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా వ్యభిచారులే. నువ్వు ఏ సంఘానికి చెందువో నిర్ణయించుకో. క్రీస్తుని విడిచిపెట్టావు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా లోకాన్ని ఆశిస్తున్నాను. నీ భర్త చేతగాని వాడా? నీ భర్త పోషించలేని వాడా? నీ భర్త సంరక్షించలేని వాడా? ఏ సంఘంలో ఉన్న వాళ్ళకి. అందుకే అక్కడేమన్నాడు? వ్యభిచారులారా వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహము చేస్తున్నావు, లోకాధికారి అయిన అపవాది స్నేహము చేస్తున్నావు, దేవునితో వైరం పెట్టుకున్నావు. ఎవరితోటన్నా పెట్టుకుంటే నువ్వు బతికినంత కాలం, వాడు బతికినంత కాలం శత్రుత్వం ఉంటుంది, అంతేనా? ఎవరితోటన్నా గొడవ పెట్టుకున్నావు అనుకో, ఎంతకాలం ఉంటుందో గొడవ? ఆడు బతికినంత కాలమైనా, మనం బతికినంత కాలమైనా ఉంటుంది ఆ వైరు. వైరం అంటే ఏంటో తెలుసా? గొడవ, శత్రుత్వం అని అర్థం. కానీ ఇది ఎవరితోనో? దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే ఎంతకాలం ఉంటుందండి? అసలు నువ్వు నేను బతకగలమా? అందుకే అన్నాడు, వ్యభిచారులారా నేను కన్నాను మిమ్మల్ని, నేను మీకు భర్తగా ఉన్నాను, నేను పోషిస్తున్నాను, నన్ను ఇదిబట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నారు లోకంలోకి. ఆలోచించండి, దేవుని వాక్యం చెప్తుంది అది. వ్యభిచారులారా డైరెక్ట్ పిలిచాడు. ఎందుకు పిలిచాడు అట్లాగా? మనలో పరిశుద్ధత లేదు, మనలో భర్తను మీద నమ్మకం లేదు. లోకం తగ్గితే ఆశింటాం, అది వస్తే బాగుండు, ఇది వస్తే నిలిగిపోతే బాగుండు, ఇది వచ్చి నిండిపోతే బాగుండు. ఒక్క క్రీస్తుని కలిగి ఉంటే చాలు, నీ జీవితంలో సమర్థం అనుభవిస్తావు. యోహాను 3వ పత్రిక 2వ వచనం అనుకుంటానండి. 3వ పత్రిక 2వ వచనం. యోహాను 3వ పత్రిక అనేది 2వ వచనం. ప్రియుడా, ఎలాగ వర్ధిల్లాలి మనం? ఆత్మీయంగా వర్ధిల్లితే సకల సౌఖ్యాలు అనుభవిస్తామంట. నువ్వే సౌఖ్యాల కోసం పరిగెడుతున్నావో, ఏ సుఖాల కోసం పరిగెడుతున్నావో, ఏ ఆనందాల కొరకు పరిగెడుతున్నావో, అవన్నీ పొందాలంటే నువ్వు ఎలాగుండాలి? ఆత్మలో వర్ధిల్లాలి. అది ప్రభు చెప్తున్నది. నాలో వర్ధిల్లు, నువ్వు నా భార్యగా ఉండు, నా బిడ్డగా ఉండు. ఈ లోకంలో ఉన్నదంతా నాదే, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాదే అన్నాడు. భూమి దాని సంపూర్ణత ఎవరిది? దేవుడిది. భారతదేశానికి కాదు, అమెరికా వారిది కాదు. ఈ సంపూర్ణత ఈ భూమి మీద ఉన్నదంతా దేవుందే. ఆయన బిడ్డలుగా జీవించినట్లయితే మనదే, ఆయన భర్తగా అనుకున్నట్లయితే మనకి భాగ్యం ఉన్నది. దాంట్లో పెళ్లి చేసినప్పుడు అంటాడు భర్త, ఏమంటాడు? నాకు ఏ ఆస్తి ఉందో, ఏ పాస్తి ఉందో, దీంట్లో అంతా ఎవరు భాగిస్తాము? ఇప్పుడు నా భార్యకి హక్కు ఉంది అంటాడు. నువ్వు ఆయన చేసుకుంటే నీకు హక్కు లేదా? చేసుకోవట్లేదు మనం, అంతే. ఇంకొకడు అందంగా ఉన్నాడు ఈయనకంటే, ఏసై కంటే అందగత్తుడు ఇంకొకడు ఉండి ఉంటాడు. కొంచెం మన భాషలో చెప్తున్నాను, వాక్యం వినండి, మన భాషలో చెప్తున్నాను. ప్రియులారా, ఇంకో మాటలోకి వెళ్ళిపోదాం, ఎక్కువ చెప్పొద్దు. 1వ యోహాను పత్రిక సహవాసం గురించి మాట్లాడుతుంది. అది కూడా 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయనతో సహవాసము కలిగి ఉండటానికి మనల్ని పిలుస్తున్నాడంట. ఎవరు? యోహాను గారు. మీకు కూడా మనకు కూడా ఆయనతో సహవాసం కావాలి. అది క్రీస్తు సంఘం.
ఆయనతో సహవాసం చేయకోకుండా మరి ఆయన ఎక్కడ దొరుకుతాడండి, నేను వెళ్తాను అనుకుంటున్నావా? రోజు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడతావా? ఎవరిని తోసివేయడు ఆయన. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మాట్లాడతాడు. నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నువ్వే దూరం దూరం జరుగుతున్నావు. ప్రియులారా గమనిద్దాం, కొంచెం ఎదురుకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వచ్చినాం చాలా సార్లు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము ద్వారా పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి జరుగుతున్నవని ఎరుగుదమని ఉన్నదండి. అక్కడ మీరు చదవట్లేదు, తొందరగా చెప్పేసిన ఏంటంట, దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి సమస్తమును సమకూర్చి జరుగుతాయి. ప్రేమించేది ఎవరిని ప్రేమిస్తాడండి? ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి చెప్పండి. మీరు అందరూ ఎన్నోసార్లు చెప్పిన ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏమిటి? త్యాగము. ఇంకో మాట చెప్పండి, మంచిదే, అది కూడా మంచిదే, కానీ ఇంకో సింపుల్ మాట. ప్రేమించడం. భార్య భర్తను ప్రేమించింది అనుకో, ఏంటి ఏం చేస్తుంది ఆమె ప్రేమింతే? ఆయన మాట వినాలంతే. ప్రేమించడం అంటే మాట నేను చెప్పట్లేదు, బైబిల్లోనే ఉంది. 1 యోహాను 5:3 ఉంది, యోహాను సువార్త 15:14 ఉంది, అనేక చోట్ల ఉంది. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది, అనేక చోట్ల ఉన్నది. ప్రేమించిన వాడైతే ఆయన మాట వింటావు. నీ భర్తను ప్రేమించావా? నీ భర్త మాట విను. అది ప్రథమ ధర్మం. అది నువ్వు ప్రేమ చూపి నీ భర్తను కట్టుకో. అందుకే కొరింథీయులు అంటారు, స్త్రీ నీ భర్తను కట్టుకుందో లేదో, కట్టుకోవాలంటే ప్రేమ కావాలి. ఆ ప్రేమ లోబట్టుకు దయచేయాలి. క్రీస్తుకు లోబడాలి. మనం సంఘముగా ఏర్పడ్డ తర్వాత క్రీస్తుకు లోబడి బ్రతకాలి. ఆయన ప్రేమించేవారం అయి ఉండాలి. చదవండి ఇప్పుడు. పిలవబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుతున్నవని ఎరుగుదము. ఎరగాలి, సమస్తము సమకూరుస్తాడు దేవుడు. నువ్వు ప్రేమించు, నీకు ఏది లేదో అది ఇస్తాడు, ఏది కావాలో అది దయచేస్తాడు, ఏది లోటుందో అది ఇస్తాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఆశించిన దానికంటే అత్యధికంగా నేను ఇస్తానన్నాడు. నువ్వు ఆశించింది కొద్దే, కానీ అది అత్యధికంగా. ఈ ప్రజలందరినీ ఏలాలయ్యా, నేను చాలా చిన్నోడినయ్యా, నాకు వయసు సరిపోదయ్యా. ఈ ప్రజలందరినీ, ఇశ్రాయేలు జనాంగం 70 మంది వెళ్ళారు ఐగుప్తుకి. 70 మంది వెళ్ళి ఎంతమంది వచ్చారు? 25 లక్షల మంది అయ్యారు వాళ్ళు. ఇంత జనాంగం మీద నన్ను రాజుని చేశావు, నేను ఏం చేయాలయ్యా? నాకు జ్ఞానం ఇవ్వాలని ఏలటాక అన్నాడు. అదే కాదురా బాబు, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి జ్ఞానంలో జ్ఞానం అని ఇచ్చానన్నాడు. ఎవరిని? సొలొమోనుకి. నీకు ఇవ్వడా? నువ్వు అడగట్లేదు, అంతే, అడగట్లేదు కదండి. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇంకొక 2 మాటలు చూసుకుని ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. విమోచనము కలుగుటకై పిలవబడిన వారై ఉండాలి. అందుకే వాటిలోంచి బయట లోకంలోంచి మనం పిలువబడ్డాం. క్రీస్తు ప్రేమకు పిలువబడ్డాం, ఆయన చూపిన కృపకు పిలువబడ్డాం, ఆయన ఏర్పాటు చేసిన సంకల్పానికి పిలువబడ్డాం. మనం దేని కొరకంటే? స్వాస్యము కొరకు. దేని కొరకండి? ఆయన ఇచ్చే స్వాస్యం. పరలోకం నీకోసం నా కోసమే సిద్ధపరిచాడు. అందుకే ఆయన ప్రేమించి రక్షణ ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు ఏదో రక్షణ ఇచ్చి నేను కాపాడేస్తున్నాడు, నా దగ్గర ఏదో పనివాడు అనుకుంటున్నావు యేసుక్రీస్తు వారిని. కాదైనా నిన్ను ప్రేమించాడు. నీ భర్త నిన్ను కన్నాడు, నీ తండ్రి ఆయననే బిరుదుంది ఆయనకి. ఆ ప్రకారం జీవించాలి. కనుక ప్రియులారా, అదే 1:17 కూడా అదే మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అదే మాట ఉంది.
ఎఫెసీ 1:17 లేదా? వెలిగింపబడినందున ఆయన స్వాస్యం యొక్క మా పరిశుద్ధులుగా ఉంటే ఆయన స్వాస్యం యొక్క మహిమనికి ఇస్తాడు. అందుకే నువ్వు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అన్నాడు. అదే యోహాను సువార్త 17లో అన్నాడు, తండ్రి నువ్వు నాకేం మహిమ ఇచ్చావో నేను వీళ్ళకి ఇస్తున్నాను అన్నాడు యేసుప్రభు వారు. చదవట్లేదు బైబిల్, మనం అర్థం చేసుకోవట్లేదు బైబిల్. మనం ఏ రాజ్యంలో ఉన్నామో తెలియదు. లోకంలో బతుకుతున్నాం, 1 గంట ప్రత్యేకింపబడుతున్నాం, తర్వాత మళ్ళీ కలిసిపోతున్నాం. ఏ రాజ్యానికి చెందిన వాళ్ళం? మనకి ఏ అర్హత ఉంది ఆయన అడగటానికి? ఏ హక్కులు ఉన్నాయి మనకి? మనం క్రీస్తు సంఘానికి చెందిన వాళ్ళమా, దుష్టుల సంఘానికి చెందిన వాళ్ళమా? గమనించాలి. ఆఖరిగా కొలసీలకు రాసిన పత్రిక 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఏంటండి? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం ఏది ఇప్పుడు? సంఘం ఎవరు? చెప్పాలి తొందరగా. నేనే అని అనండి. మీరందరూ సంఘాలే కదా, అవునా కదా? చెప్పండి. నేనే అనాలి. కనుక సంఘమైన నీకు శిరస్సు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సులాగా ఉండాలి. ఆయన శరీరంలో పరిశుద్ధంగా ఉండాలి, ఏ దోషము లేనిదిగా ఉండాలి. ఆయన కింద అణిగి మెణిగి ఉండాలి. తల కింద శరీరం ఉంటుంది. శరీరం తిరగబడుతుంది ఒక్కోసారి, తెలుసా? హెచ్చించుకుంటుంది. ఇది శరీరం ఏం చేస్తుందమ్మా? హెచ్చించుకుంటుంది. ఇప్పుడు లోకంలో జరుగుతున్నది అదే. మన ఆది పురుషుడు కూడా చేసింది అదే. ఇది ఎక్కడో పని మీద వెళ్ళాడు, ఈ లోపల వెళ్ళిపోయి చెట్టుకాడికి వెళ్ళిపోయి కోసేసుకుని అడగలేదు. వచ్చిన వెంటనే తింటావా నువ్వు అంటుంది, తినేసి వచ్చి, తెలుసా? కనుక అందుకే నన్ను నీ భార్య మాట విని నువ్వు తినకూడనన్న పండు తింటివి కనుక అన్నాడంతే. ఈ రోజున శరీరము మాట యేసుక్రీస్తు తినడో, యేసుక్రీస్తు మాట నువ్వే నేనే వినాలి. ఇంతే నువ్వు క్రీస్తు సంఘం. కనుక గమనించుకుందాం, మనం ఏ సంఘంలో ఉన్నాం. క్రీస్తు దగ్గర మనకు రావాల్సినటువంటి ప్రతి ఈవి, ప్రతి వరము, ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన ఎందుకు రావట్లేదంటే నువ్వు నేను క్రీస్తు సంఘముగా ఉండలేకపోతున్నాము. ఆయన అడగలేకపోతున్నాము. ఆయన అడిగితే ఎందుకు ఇవ్వట్లేదంటే నువ్వు నాకు చెందినాడు కాదు. ఒక సువార్తలో ఉంటది అది. ఏమంటాడు తెలుసా? యజమానుడు వచ్చినప్పుడు తలుపు మూవి వేసుకున్నాడు. అయ్యా మేము వచ్చామంటే, ఎవరు మీరు? మిమ్మల్ని నేను ఎరగాను. అయ్యా నువ్వు వీధులంతా తిరిగావు తెలుసా? ఆ ముసలోడు వాక్యం చెప్పినప్పుడు నేను విన్నాను అని అనొచ్చు. ఆ టీవీ రాజు వాక్యం చెప్పినప్పుడు నేను విన్నానయ్యా, నేను క్రైస్తవునే, నేను క్రీస్తు సంఘంలో ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన అంటాడు, అప్పుడు విన్న మాటలు ఏమున్నాయో దాని ప్రకారం జీవించావా? దాని ప్రకారం బతికావా? 125 సంవత్సరాలు ప్రకటించినటువంటి నోహవు మాటలు వినక వాళ్ళు మునిగిపోయారు, నాశనం అయిపోయినారు. ప్రియ సహోదరుడా, సంఘం అనే మాటను ఎందుకు తీసుకున్నానంటే మనము నిర్ణయించుకుందాం. మనం ఏ సంఘంలో ఉన్నాం? క్రీస్తుకు లోబడిన సంఘమా? క్రీస్తు ద్వారా కనబడిన సంఘమా? క్రీస్తు నాయనగా తండ్రిగా ఉండి కన్ని పెంచి పోషిస్తున్న సంఘమా? ఏ సంఘంలో ఉన్నామో మరి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలయ్యా. బిడ్డలు ఏ సంఘంలో ఉన్నామో మేము నాయనా నీ మాటలు మేము విన్నామయ్యా. అవును తండ్రి, మేము ఈ దుష్టుని సంఘము దావీదుకి అసహ్యం అన్నాడు నాయన. మేము అంత అసహించుకునే దుష్టుల సంఘంలో ఉన్నామా? మేము పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడైనటువంటి యేసుక్రీస్తు సంఘంలో ఉన్నాము. మేము పరీక్షించుకోవడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలయ్యా.
నా మాటలు విని మర్చిపోయి బిడ్డలు మోసపోకుండా ఆ మాటలు హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారము నాయన నీతిమంతుడును పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా కనబడి తండ్రి అయినటువంటి దేవుని ద్వారా పోషింపబడుతున్నటువంటి సంఘముగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.